భావన గారు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్దు. సుగుణాభిరాముడు, సమరాన భీముడు, ఎవరు ఎవరు ఒక్కగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. జీన్స్ ప్యాంటు కట్టినా, కళ్ళలుంగ చుట్టినా, నీటుగాడు, మగవాళ్ళకే మరుడు, మదనుడికే గురుడు, మాటలు తను అనడు, చేతలకి కధనుడు, ముక్కు మీద కోపం వాడు, ముక్కు సూటిగా వెళ్ళేవాడు, ముక్కుతాడు నాపై వేస్తాడు. అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఒక్క మగాడు. 250 స్పెషల్ అఖండ విజయంగా ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంత విజయం మీకు అనిపించింది చెప్పండి గ్యాలరీలో. ఒక్క మగాడు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ అఖండ విజయం పర్ఫార్మెన్స్? 2.0 పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సిమ్రన్ గారు అంటేనే స్టైల్, స్వాగ్, గ్లామర్. డాన్స్ అంటే ఇంకా తిరుగులేదు. కానీ దాన్ని అలాగే కొన్ని మూమెంట్స్ అయితే అలాగే దింపేశారు మీరు. సూపర్ భావన గారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. మరి ఈ పర్ఫార్మెన్స్, ఇంత స్టైలిష్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన ఆ స్టైలిష్ మనోజ్ మాస్టర్ ఎక్కడా? ఎవరో అతగాడు, ఒక్క మగాడు. మరి ప్రగతి గారు సైడ్ నుంచి వచ్చిన ఈ పర్ఫార్మెన్స్ మ్యామ్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఈ పాట సిమ్రన్ గారు తప్ప ఇంకెవ్వరిని మనం ఊహించుకోలేము. సిమ్రన్ గారు కాకపోతే ఇంకెవరు అని ఇప్పుడు దాకా ఎవరికి ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఏమన్నా ఇది కదా అంటే ఎక్కడ తగ్గలే. టు బి ఆనెస్ట్, ఆవిడే, నువ్వే. ఎక్స్ప్రెషన్స్ too good. It was wonderful. Thanks a lot, dear. థ్యాంక్ యూ మ్యామ్. అది గారు ఈ ఒక్క మగాడు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? భావన ఎప్పుడు ఈ సాంగ్ చేసినా ఏ సాంగ్ చేసిందని మేము చూడం, భావనను మాత్రమే చూస్తాం. భావన ఎలా ఏ కాస్ట్యూమ్ తో వచ్చింది, భావన ఎలా ఉంది. అది తెలిసి ఇంకో 40 years అయిన తర్వాత మనం టీవీ ముందు కూర్చొని కూడా ఎవరు భావనానా, అబ్బా ఇప్పటికీ బాగుందరా. ఇది ముసల్ది అవ్వకూడదు. థ్యాంక్ యూ ఆది గారు. అండ్ నౌ ఫైనలీ భావన గారు 250th స్పెషల్ ఎపిసోడ్ లో మీకు మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మళ్ళీ కొత్త బార్ సెట్ చేశారా? నేను కమెంట్స్ చెప్పే ముందు మా బాయ్స్ ని కూడా పిలుద్దాం ప్లీజ్. yes boys.
సో కొత్త బార్ సెట్ చేశారా ఈ రోజు? ఒక్కొక్క పర్ఫార్మెన్సెస్ చేస్తున్నప్పుడు ఇట్లా మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో ఇలాగే ఇంకా మరెన్నో వసంతాలు పూర్తి చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళు, అందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా. అలాగే మీకు కూడా 250th స్పెషల్ ఎపిసోడ్ శుభాకాంక్షలు. ఇలాంటి అఖండ విజయం అంటే ఇలాంటి ఎన్నో అఖండ విజయం పర్ఫార్మెన్సెస్ ఈ రోజు మా స్పెషల్ ఎపిసోడ్ లో ఉన్నాయి. సో స్టే ట్యూన్. నెక్స్ట్ ఏంటో చూద్దాం.